హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వ లడ్లు సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రవ్వ లడ్లు సాఫ్ట్గా రావాలంటే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా బాదం పప్పులు అలాగే కొన్ని కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక స్పూను నెయ్యి వేసి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఈ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగు అనేది అంటకుండా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఇది లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, రవ్వ మొత్తం చక్కగా లైట్ గోల్డ్ కలర్లోకి ఫ్రై అయింది. ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని ప్లేట్ మొత్తం ఇలా పరుచుకొని రవ్వని ఇప్పుడు దీనిపైన ఒక 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. పంచదార రవ్వ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆ రవ్వ వేడికి ఈ పంచదార అనేది కొద్దిగా కరుగుతుంది. ఇప్పుడు ఎండు కొబ్బరిని తురుముకొని నెయ్యిలో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన ఎండు కొబ్బరిని కూడా ఈ రవ్వలోనే వేసుకోవాలి. ఇప్పుడు పంచదార, ఈ ఎండు కొబ్బరి తురుము, రవ్వ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండల్ని చుట్టుకోవాలి. ఇప్పుడు కాచిన పాలు 1 కప్పు తీసుకొని ఈ రవ్వలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పాలు తీసుకున్నాను. ఈ కప్పు పాలు అవసరం లేదు, ఒక 1/2 కప్పు వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని ఒక పక్కకి నెట్టుకొని కొంచెం కొంచెం రవ్వ తీసుకొని అందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ రవ్వ ఉండలు అనేవి చుట్టుకోవాలి. పాలు మొత్తం ఒకసారి యాడ్ చేసుకొని రవ్వ మొత్తంలో అలా చుట్టుకోకూడదు. ఇలా కొద్దిగా రవ్వని తీసుకొని మాత్రమే కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క ఉండని చుట్టుకోవాలి. ఇలా ఉండలు చుట్టుకునేటప్పుడు మధ్యలో డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ చిన్న సైజులో కానీ మీకు నచ్చినట్లుగా పెద్దగా కానీ రవ్వ ఉండలు అనేవి చుట్టుకోవాలి. ఇలా పాలతో రవ్వ ఉండలు చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయి అన్నమాట. ఇలాగే ఈ మొత్తం రవ్వ అంతటిని కూడా ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలవ కూడా ఉంటాయి. వీడియో చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు